అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది చూస్తేనే థియేటర్ రావాలనిపిస్తుంది. ఒకసారి కోడి ఇంటి బాబు కథ ఏంటి చూడాలనుకుంటారు. అది దాన్ని అట్లా క్రియేట్ చేశారు. సూపర్. అసలు ఈ క్రియేషన్ డైరెక్టర్దే. ఓ నేను అందుకనే నేను ఇన్ని సినిమాలు అయినా కూడా ఎందుకో ముచ్చట పడ్డా ఈ సినిమాకి. ఓ డైరెక్టర్ క్రియేషన్ బాగుంది, కథలో క్రియేషన్ బాగుంది, కథను నడిపించిన పద్ధతి బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇందులో గ్రాఫిక్స్ కూడా ఎక్కువ ఉందని అంటున్నారు. అవును, మీ మీద వాళ్ళు చాలా వరకు ఫొటోస్ అవి తీసేసి గ్రాఫిక్స్ వర్క్ కూడా చేశారంటున్నారు. మీరు చెప్పండి, ఎలా బాబుమోహన్ గారిని ఎలా అసలుకి మార్చారు, ఏంటి అది? మామూలు బాబుమోహన్గానే ఉంటాను, కథ తిప్పుతుంటుంది కదా. ఇప్పుడు సీజీ దగ్గరకు వచ్చేసరికి క్యారెక్టర్ మొత్తం ఆయన ఎలా ఉన్నారో ఎగ్జాక్ట్గా ఆయన్ని ఇంత కూడా ఎగ్జాక్ట్గా మనం ఇలా సేమ్ మనం దాంట్లో సీజీలో క్రియేట్ చేయాలి. సో దానికి మనం ప్రాసెస్ మొత్తం ఓన్ పైప్ లైన్ యూజ్ చేసాం మన స్టూడియోలో. సో ఆ పైప్ లైన్ మొత్తము ఇంటర్నల్ పైప్ లైన్ అనమాట. సో హాలీవుడ్ పైప్ లైన్కి దగ్గరగా మనం దాన్ని యూజ్ చేసి ఆయన ఎగ్జాక్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆయన అంటే చాలా మైన్యూట్గా అందంగా ఉంటారు యాక్చువల్గా. అంటే ఐ మీన్ మీకు చూస్తే మీరు హాలీవుడ్ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ చూస్తే ఐస్ పెద్దగా మనకి చాలా డీటెయిల్గా నోటబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో అట్లాంటి క్యారెక్టర్ అనమాట ఇది. సో కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నా బాగుంటుంది చేసేటప్పుడు. సో we have so many challenges while doing also. Grooming కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా మైన్యూట్ గా ఇప్పుడు మార్చేస్తారు, వెంటనే ఐబ్రోస్ మార్చేస్తారు, బాడీ లాంగ్వేజ్ మొత్తం. ఎగ్జాక్ట్లీ ఈ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ని పట్టుకోవడం చాలా కష్టం. సో దాన్ని ఎగ్జాక్ట్ గా సీజీలో దింపడానికి మేము చాలా ట్రై చేసాము. వి డిడ్, మాకు బెస్ట్ అవుట్పుట్ వచ్చిందని అనుకుంటున్నాము. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది కదా, మరి మీరు విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అవటం అంటే ఏ అనేది ఐడియేషన్ వరకే యూజ్ అవుతుందండి. ఐడియేషన్ తర్వాత మనకి ఇప్పుడు చెప్పాను కదా, బాబుమోహన్ గారు మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ని క్యాప్చర్ చేయడం ఏఐలో సాధ్యం కాదు. క్యాప్చర్ చేసినా దాన్ని తీయడం ఇట్స్ నాట్ ఈజీ. సో దానికి మనము మాన్యువల్ ప్రాసెస్లోనే వెళ్ళాలి. మాన్యువల్ అంటే మనం సీజీ ప్రాసెస్లో వెళ్తే ఆయన్ని ఎగ్జాక్ట్గా మనము ఆడియన్స్కి ప్రజెంట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యామా లేదా అనేదే పాయింట్. సో ఈయన ఎలాగో కనెక్ట్ అయిపోతారు, ఎందుకంటే అందరికీ తెలిసిన క్యారెక్టర్ కాబట్టి. బట్ సీజీలో కూడా మనం అంత రీచబిలిటీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా క్రియేట్ చేయడం అనేది ఇట్స్ ఛాలెంజింగ్, బట్ వి డిడ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సార్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు సార్ సినిమా అంతా? ఎట్లా మీ అప్పుడు ఈ సీజీలు పెడతారా ఇంకెటు తిప్పుతా ఇవన్నీ తెలియదు కదా. రొటీన్గా క్యారెక్టరు అలా అయితే బాగుంటుంది. ఏ మాటకు ఏ ఎక్స్ప్రెషన్ అనేది జనరల్గా అలవాటు పడ్డ శరీరం, అలవాటు పడ్డ కళ్ళు, ఏన్ని తిప్పాలన్నా అని తిప్పాము. ఎంతవరకే అనుకున్నాం. దీన్ని వడ్డీ, చక్కెర వడ్డీ అన్నీ కలిపి, పెనాల్టీలు కలిపి దాన్ని తిప్పుతారని నేను అనుకోలేదు. ఎప్పుడైతే కోడి మీద నన్ను ఎక్కించారో అప్పుడు అబ్బా ఏదో సంథింగ్ రాంగ్ ఉంది, రాంగ్ నుంచి రైట్కి వచ్చింది బాగానే అనుకున్నాను. నిజమా? అసలు అంటే నాకు తెలీదు అసలు ఏం తీశారో నాకు తెలీదు. కానీ ఎప్పుడైతే కోడి మీద నన్ను సంక్రాంతి కోడి పందాలకు పంపారో అప్పుడే ఏదో క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు అనుకోని నేనే ఫోన్ చేసి అభినందించాను. సూపర్. అసలు చూడంగానే అనిపిస్తుంది. దానికి సంకలో గొడుగండి చూసారా మీరు? అవును చూసాను సార్, చూసాను. అది గుర్రం కనుక జూలు పట్టుకున్నట్టుగా. అదేది కాదండి, ఇది చేసినట్టు. ఎన్టీ రామారావు గారు మబ్బుల్లో చంద్రమ పాట ఉంటుంది చూడండి, అదే స్పైడర్ మ్యాన్ పెట్టినట్టు పెట్టి కోడి మీద పోతున్నాడు. సూపర్ మ్యాన్ అవన్నీ నేనేం పెట్టలేదు, అవి కోడి మీద క్రియేట్ చేశారు. కనుక సినిమా అంతా కూడా అలా ఉంటుంది క్రియేషన్, రకరకాలుగా. గ్రాఫిక్స్ బాగా సూపర్ సార్ అసలు. కానీ బాగా వర్కౌట్ చేశారు. ఇంత చిన్నదాన్ని ఇంత బాగా చేశారంటే పెద్ద బాధ్యత అప్పచెప్తే ఇంకా బాగా చేస్తారని నాకెందుకో నేను ఆ లిస్టులో వేసుకున్నాను.